5వ తారీఖు కాకతీయ సామ్రాజ్యం గురించి మనకి ఎగ్జామ్ ఉంది. కాకతీయ సామ్రాజ్యంలో 5వ తారీఖు జరగబోయే ఎగ్జామ్లో మీరేం చదవాలంటే వంశము అలానే పుట్టు పూర్వోత్తరాలు, అంటే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన వంశము పుట్టు పూర్వోత్తరాలు. అంటే కాకతీయ సామ్రాజ్యానికి మూల పురుషుడు ఎవరు, మాగళ్ళ శాసనం ప్రకారం ఎవరు, అలానే బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఎవరు, ఇట్లా రెండు వేరువేరుగా ఉంటాయి, అవి చదవండి. అలానే కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు, స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు, అలానే వీరి యొక్క రాజ లాంఛనం ఏంటి, వీరి యొక్క రాజధాని ఏంటి, అలానే రాజభాష ఏంటి, వీరి యొక్క మతం మతం కూడా తొలి కాకతీయులు అలానే మలి కాకతీయులు రెండు రకాలు ఉంటారు వీళ్ళు. సో తొలి కాకతీయులు ఏ మతాన్ని పాటించారు, అలానే మలి కాకతీయులు ఏ మతాన్ని పాటించారు, అలానే ఈ కాకతీయులు టోటల్గా ఆరాధ్య దేవత ఎవరు, అలానే నెక్స్ట్ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి ఏంటంటే చారిత్రక ఆధారాలు చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చారిత్రక ఆధారం అంటే మనకి రెండు రకాల ఆధారాలు వస్తాయి, సాహిత్య ఆధారం, శాసన ఆధారాలు. అంటే సాహిత్య ఆధారాలు అంటే మంచి పుస్తకాలు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు, శాసన ఆధారాలు ఈ రెండు. సో సాహిత్య ఆధారాలు చాలా ఇంపార్టెంట్, అలానే శాసనాధారాలు కూడా ఇంపార్టెంట్, అవి కూడా చదవాలి. శాసనాలు వచ్చేసి మనకి చాలా ఉన్నాయి. ఒకసారి సాహిత్య ఆధారాలు కనుక చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతాపరుద్రుడు రాసిన యశోభీషణం, అదే ప్రతాపరుద్రయం అంటారు, అది చాలా ఇంపార్టెంట్ అది. అలానే క్రీడాభిరామం ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది దీని గురించి, ఆ క్రీడాభిరామం గురించి చదవాలి. అలానే నీతి సారం మోస్ట్ ఇంపార్టెంట్, అలానే సిద్ధేశ్వర చరిత్ర, అలానే ప్రతాప చరిత్ర, అలానే నీతి శాస్త్ర ముక్తావళి, అలానే నృత్య రత్నావళి, అలానే పండితారాధ్య చరిత్ర, ఓకే, అలానే పల్నాటి వీర చరిత్ర, ఇలాంటి మొత్తం కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా సాహిత్య ఆధారాలు. శివయోగ సారం ఇలాంటి మొత్తం కూడా చదవండి. పురుషార్థ సారం ఇవన్నీ కూడా సాహిత్య ఆధారాలు. వాటి గురించి ఎవరు రచించారు, అందులో ముఖ్యమైన అంశాలు ఏంటి, ఆ సాహిత్య ఆధారం దేని గురించి తెలియజేస్తుంది అనే దాని గురించి చదవండి. అలానే ఆ సాహిత్య ఆధారం అనేది అంటే ఆ పుస్తకం, ఆ గ్రంథం అనేది ఏ భాషలో రచించబడింది, సంస్కృతమా లేకపోతే తెలుగా, ఇట్లాంటి మొత్తం కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అలానే ఆ సాహిత్య ఆధారాన్ని రచించింది ఎవరు, ఈ మొత్తం చదవండి. అలానే సాహిత్య ఆధారాలు చదువుతూనే శాసనాధారాలు కూడా చదవండి. శాసనాధారాలు ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరి ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. ఇందులో భాగంగా మనకి ఈ కాకతీయ సామ్రాజ్యం వంశం గురించి, పుట్టు పూర్వోత్తరాల గురించి తెలియజేసేది ఏంటంటే మాగళ్ళ శాసనం, అలానే బయ్యారం చెరువు శాసనం, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటుగా కాజీపేట శాసనం, అలానే హనుమకొండ గుడి శాసనం, 1000 స్తంభాల గుడి శాసనం, అలానే మోటుపల్లి శాసనం, హనుమకొండ శాసనం, తర్వాత శనిగరం శాసనం, అలానే కలవచేరి శాసనం, ఇవన్నీ కూడా, అలానే మట్టివాడ శాసనం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి చదవండి. అలానే చందుపట్ల శాసనం మోస్ట్ ఇంపార్టెంట్. రుద్రమదేవి మరణించినట్లు చెప్పే శాసనం చందుపట్ల శాసనం. ఇది కాయస్థ అమ్మదేవుని తిరుగుబాటుని అణచివేసే ప్రయత్నంలో రుద్రమదేవి మరణించిందని చెప్పే శాసనం చందుపట్ల శాసనం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ శాసనాలు కూడా. శాసనాలు ఎక్కడ వేశారు, ఎవరు వేశారు, ఆ శాసనం దేని గురించి తెలియజేస్తుంది, ఇవి చదవండి. ఇక తర్వాత నెక్స్ట్ శాసనాలు అయిపోయిన తర్వాత మనం చెప్పుకున్నాం కదా, ఇందులోనే రెండు రకాలు ఉంటారు, తొలి కాకతీయులు లేదా మొదటి కాకతీయులు, అలానే చివరి కాకతీయులు. అయితే ఇప్పుడు మీరు రేపు రాయబోయే ఎగ్జామ్లో ఫస్ట్ తొలి కాకతీయుల గురించి చదవండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం తొలి కాకతీయుల్ని మనం సామంత కాకతీయులని కూడా అంటాం. సో మాగళ్ళ శాసనంలో ఉంది పూర్తిగా కూడా. అయితే కాకర్త్య గుండను గురించి మొదటిగా కాకతీయ వంశం మూల పురుషుడని చెప్తుంది. కాకర్త్య గుండం నుంచి మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, అలానే రెండవ బేతరాజు, దుర్గరాజు, రెండవ పోలరాజు, వీటన్నిటిలో కూడా కాకర్త్య గుండను గురించి మోస్ట్ ఇంపార్టెంట్, అలానే రెండవ పోలరాజు, ఇవి చదవండి ఒకసారి. మనకి మీరు సోర్స్ ఏదైనా యూజ్ చేసుకోండి, జోగినాయుడు అయినా కానీ లేకపోతే
బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం చదివిన తర్వాత జోగినాయుడు పుస్తకం చదవండి. ఓకే, థ్యాంక్ యూ.